హాయ్ అండి, వెల్కమ్ టు మా ఇంటి వంట ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం మామిడికాయ సమ్మర్ సీజన్ వచ్చేసింది కదా, మామిడికాయ తొక్కు ఎలా పెట్టుకోవాలో మన వీడియోలో చూద్దామా మరి? ఓకేనా అండి? ఇంకెందుకు లేట్, మరి వీడియోలోకి వెళ్దాం. నేను ఇక్కడ ఈ మామిడికాయ తొక్కు కోసం 4 మామిడికాయలు తీసుకున్నానండి. ఇలా ఓకేనండి, మామిడికాయలు 4 తీసుకున్నాను, చిన్న సైజువి. మరి ప్రాసెస్ ఏంటి, ఎలా చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం రండి. ఇప్పుడు ఈ 4 మామిడికాయలు, మనం తీసుకున్న మామిడికాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలండి. 4 మామిడికాయలు తీసుకున్నాం కదా, ఆ 4 మామిడికాయలు కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట. ఓకేనండి, ఇప్పుడు పచ్చడి నూరుకుందాం రండి. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలన్నీ ఇందులో వేసుకుందామండి. కొంచెం కొంచెంగా ఎక్కువ వేసుకోవద్దు, ఓకేనా? అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, 2 స్పూన్స్ కారం వేసుకోవాలి, ఇలా చిన్నగా నూరుకోవాలన్నమాట. ఓకేనా? చాలా బాగుంటుంది మామిడికాయ తొక్కు. నాకైతే చాలా ఇష్టం. పుల్ల మామిడికాయలు తీసుకొని నూరుకుంటే ఎంత బాగుంటుందో పచ్చడి. మా ఆయన రోజు మామిడికాయలు తేతే అంటే ఈరోజు తీసుకొచ్చాడండి. ఈరోజు కుదిరిందనమాట మామిడికాయ పచ్చడి నూరుకొని తింటాను. నాకు పుల్ల మామిడికాయలు కదా, దీంట్లో తొక్కు చేసుకొని తింటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా నూరుకోవాలి సరేండి. ఇలా దంచుకోవాలన్నమాట మెత్తగా. ఇలా దంచుకున్న తర్వాత దీంట్లోనే ఒక ఎల్లిగడ్డ నుంచి ఎల్లిపాయలు వేసుకోవాలి, ఓకేనా? ఒక 6-7 ఎల్లిపాయలు తీసుకొని దంచుకోవాలి చిన్నగా. ఎల్లిపాయల టేస్ట్ చాలా బాగుంటుందండి మామిడికాయ తొక్కులోని, ఓకేనా? ఇలా ఎల్లిపాయలు మంచిగా దంచుకొని ఒకసారి పచ్చడి అంతా నూరుకోవాలి. ఇలా మంచిగా నూరుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. రోట్లో నుంచి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పచ్చడిని తాలింపు వేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఈ పచ్చడి తాలింపులోకి ఆయిల్ కొంచెం ఉంటేనే బాగుంటుందన్నమాట, ఓకేనా? ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు కూడా ఎక్కువే ఉండాలి తాలింపులోకి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట, ఓకేనా అండి? వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లోనే, ఓకేనా అండి? తాలింపు గింజలు తాలింపు గింజలు ఫ్రై అయిన తర్వాతనే వేరే ఏదన్నా వేసుకుంటే తాలింపులోనే అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ముందు ఇవి ఫ్రై అవ్వకుండా ఏమి వేసినా కానీ ఇవి ఫ్రై అవ్వవు, తర్వాత పచ్చి పచ్చిగా ఉంటే బాగోవు, టేస్ట్ కూడా బాగోదు అన్నమాట, ఓకేనండి? చూసారు కదండి. ఈ తాలింపు గింజలు ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు వేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, చింది పడుతుంది అన్నమాట మీద. ఇలా కరివేపాకు వేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లోనే ఎండుమిర్చిలు కూడా వేసుకోవాలి. నేను ఒక 4 ఎండుమిర్చిలు తీసుకున్నాను, ఇక్కడ మధ్యలోకి కట్ చేసి వేసుకున్నాను ఎండుమిరపకాయలు, ఓకేనండి? ఇవి కొంచెం ఫ్రై చేసుకుందాం తాలింపుని, ఓకేనండి? ఇలా ఫ్రై చేసుకోవాలి. తాలింపు ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు ఇందాక నూరుకున్న పచ్చడిని ఇందులో వేసుకుందాం, ఓకేనా? చూసారు కదా, ఇలా వేసేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకోవాలండి, పచ్చడి అంతా మంచిగా ఆయిల్లోనే. ఇలా కలుపుకున్నాక మనము ఈ ఆయిల్లోనే ఈ పచ్చడి అంతా కొంచెంసేపు కలర్ చేంజ్ అయ్యే వరకు కొంచెం సేపు మగ్గించుకుందాం, ఓకేనండి?
చూసారు కదండి, ఇలా ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి తాలింపులోని ఈ పచ్చడిని. ఓకేనా, ఇలా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఓకేనండి, చూసారు కండి వేడి వేడి అన్నంలోని ఇలా మనం ఇప్పుడే తాలింపు వేసుకున్న మామిడికాయ తొక్కు వేసుకొని దాంట్లోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి. అబ్బబ్బబ్బ, అసలు మామూలుగా ఉండదు టేస్ట్. మరి ట్రై చేద్దామా ఎలా ఉందో. చూసారు కండి ఎంత బాగుందో, అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. అబ్బా, వేడి వేడిగా ఉందండి, అన్నము వేడిగా ఉంది, ఇక్కడ చట్నీ కూడా వేడిగానే ఉంది. ఎంత బాగుందో, ఇలా నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి. అబ్బా మోహం, చూసారా ఎంత బాగుందో. అసలు నాకైతే అసలు ఆగలేనండి, తినేస్తాను. వావ్, అసలు సూపర్ ఉందండి, నిజంగా యమ్మీ. అసలు 1 ఇయర్ అయిపోయింది పచ్చడి చేసుకొని తిన్నాను. ఇప్పుడు లాస్ట్ ఇయర్ సమ్మర్లో తిన్నాను, మళ్ళీ ఇప్పుడు తింటున్నాను. అసలు ఈ ఇయర్ మొత్తం ఇలా మామిడికాయలు వస్తే ఎంత బాగుంటుందండి, నిజంగా చాలా బాగుంటుంది. మరి ఇంకా మీరు కూడా మీ ఇంట్లోనే ఇలా చట్నీ చేసుకోండి, మామిడికాయ తొక్కు చేసుకొని తినండి. ఓకేనా, ఆస్వాదించండి మరి మీరు కూడా. ఇంకెందుకు లేటు, సమ్మర్ వచ్చేసింది కదా, మామిడికాయల సీజన్ వచ్చేసింది కదా, చేసుకోండి. ఓకేనా, బాయ్ అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.